నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా బ్లాగ్స్. ఈరోజు మనం బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత, పండుగ కథ గురించి, తెలంగాణ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మని గౌరీ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి 2 రోజుల ముందు వస్తుంది. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పండుగకు ఇతర పేర్లు మాత్రం ఉన్నాయి. ఆ పేర్లేంటో తెలుసుకుందాం. అధికారిక పేరు మాత్రం తెలంగాణ పండుగ. పూల పండుగ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే పండుగని ఇతర పేర్లతో ఇలా పిలుస్తూ ఉంటారు. బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత. సెప్టెంబర్, అక్టోబర్ నెలలు తెలంగాణ ప్రజలకు పండుగ నెలలు. నెలల్లో 2 పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం 15 రోజులు అటువైపు ఇటువైపు అంతా పండుగ సంబరాలే. కుటుంబ కోలాహలాలు, కలయికలతో నిండిపోయి ఉంటుంది. ఈ పండుగల్లో ఒకటి బతుకమ్మ పండుగ, మరొకటి దసరా అంటే విజయదశమి. అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. తెలంగాణ యొక్క సాంస్కృతి ప్రతీక. రంగురంగు పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటను అనేక పాటలుగా పాడుతూ ఉంటారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానికే ఉందండి. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జన చేస్తూ ఉంటారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చిన గత 1000 ఏళ్ల బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తూ ఉన్నారు. ఎన్నో చరిత్రలు, ఎన్నో పురాణాలు మేళవిస్తూ ఉన్నాయి. ఎన్నో చారిత్రక పాటలు పాడుతారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణ యొక్క అస్తిత్వం మొత్తం ఈ బతుకమ్మలోనే ఉందని చెబుతూ ఉంటారు. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు, ఎన్నో పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీతనంతో నలిగిపోతున్నటువంటి తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవట. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మ లేదా బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే పాట వెనుక ఉండే మర్మం ఇదే. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగురంగులతో ఆరు బయటలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు, చిత్పోతుల పండులను కూడా అంటారు. ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. సీతాఫలాన్ని పేదవాని యొక్క ఆపిల్ అని అంటారు అనేది చాలా మటుకి తెలిసిందే. అలాగే జొన్న పంట కోతకు సిద్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ యొక్క ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైనటువంటి రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపు చేసిన తెలంగాణ ప్రజలు తమ యొక్క అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింత పెరిగిపోయింది. ఇప్పుడు మనం బతుకమ్మ పండుగ యొక్క కథ గురించి తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులకు రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన
తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజులుగా వ్యవహరించిన కక్కురుడిని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీశకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైనటువంటి సత్యాశ్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు. అప్పటి వేములవాడ ప్రస్తుతం మన కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు, చోళ రాజులు పరాంతక సుందర చోళ కూడా రాష్ట్రకూటుల నుండి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడట. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందరచోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళునే క్రీశకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైనటువంటి రాజేంద్ర చోళ సత్యాశ్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చినటువంటి శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఒక ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. 1110లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వర ఆలయాన్ని నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాసనాలలో చోళరాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వర ఆలయం శివలింగానికి బృహదేశ్వర ఆలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడవచ్చు. వేములవాడ నుండి శివలింగాన్ని పార్వతీ నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజలు మనసు కలసివేసింది. బృహదమ్మ పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుండి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుండి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు తెలంగాణ వాసులు. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో జలంలో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారంతా స్త్రీలు బొడ్డెమ్మ అంటే మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మను బతుకమ్మతో పాటు నిమజ్జనం చేసి బతుకమ్మ యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతారు. ఆకాశంలో బతుకమ్మ. తెలంగాణ పర్యాటక శాఖ, తెలంగాణ రాష్ట్ర భాష సంస్కృత శాఖ ఆధ్వర్యంలో 2018 అక్టోబర్ 19న ఆకాశంలో బతుకమ్మ కార్యక్రమం జరిగింది. బతుకమ్మను పట్టుకొని పారామోటార్లో ఎక్కిన పలువురు మహిళలు ఆకాశంలో 5 నిమిషాల పాటు విహరించారు. సికింద్రాబాద్లో బైసన్ పోల్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ సునీత భగవత్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, షీ టీం సభ్యులు పాల్గొన్నారు. పండుగ యొక్క సంబరాల గురించి తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ జరుపుకునేటప్పుడు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుతున్న మహిళలు బతుకమ్మ సంబరాలు చాలా కనువిందుగా ఉంటాయి చూడడానికి. చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేసేటువంటి దృశ్యాలు చాలానే చూస్తూ ఉంటారు. అక్కడ అమ్మవారికి 9 రోజుల పాటు బతుకమ్మకు నైవేద్యాలు పెడుతూ ఉంటారు. 9 రోజుల పాటు ప్రతిరోజు ఒక రకమైనటువంటి నైవేద్యం సమర్పిస్తారు. మొదటి 8 రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతీ యువకులు పాల్గొంటారు. చివరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు. మొదటిగా ఎంగిలి పూల బతుకమ్మ. మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని ప్రేతామస అని కూడా అంటారు.
నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండవ రోజున అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ. నానవేసి బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగినటువంటి బతుకమ్మ. ఈరోజు ఆశ్వయుజ పంచమి, నైవేద్యమేమీ సమర్పించరు. ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ. బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యాన్ని తయారు చేశారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజున దుర్గాష్టమిని జరుపుకుంటారు. 5 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. 9 రోజులు సమర్పించే నైవేద్యాల్లో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసళ్ళు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. 9 రోజుల బతుకమ్మ పండుగలో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుండి కన్నవారింటికి చేరుకొని ఈ పూల పండుగను జరుపుకోవడానికి తయారవుతూ ఉంది. ఈ 9 రోజుల్లో వీరు రోజు బతుకమ్మలు చేసి ప్రతి సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. అయితే చివరి రోజు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయలులోకి పోయి తంగేడు, గునుగపూలు మొదలైనటువంటి పూలను భారీగా ఏరుకొని వస్తారు. ఆ తరువాత ఇంటిల్లపాది కూర్చొని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం, తాంబలంలో వలయాకారంగా రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు పళ్ళెంలో లేదా తాంబూలంలో పేర్చుతారు. ఆపై తంగేడు పూల కట్టలు పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుగు పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో, అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతుకమ్మలతో ఒక చోటకు చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారిని ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరించి కొత్త బట్టలు కట్టుకుంటూ ఉంటారు. ఇలా చాలాసేపు సరదాగా ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్ళెంలో తెచ్చినటువంటి నీటితో ఆడవారు వాయనమమ్మ వాయనం అంటూ వాయనాలిచ్చి పుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుండి తీసుకువచ్చినటువంటి పెరుగన్నం, సత్తుపిండి, మొక్కల జొన్నలు లేదా వేరుశనలు లేదా పెసర విత్తనాలను దోరగా వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం, నెయ్యి తగినవి కలిపి తయారు చేస్తారు. ఇలా ఇచ్చిపుచ్చుకుని తింటూ ఉంటారు. చివరి రోజు సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిల్లో పెడతారు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, సోదరభావం, ప్రేమను కలిపి రంగరిస్తూ మానవహారం ఏర్పరిచి పాటలు పాడుతూ ఒకరు ముందుగా పాటలు మొదలు పెడితే మిగిలిన వారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టుప్రక్కల ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైనటువంటి తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. చీకటి పడుతుంది అనగా స్త్రీలందరూ ఈ బతుకమ్మను తలపై పెట్టుకొని ఊరిలో ఉన్నటువంటి ఒక పెద్ద చెరువు కానీ తటాకం వైపు కానీ ఊరేగింపుగా బయలుదేరుతారు.
ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు బతుకమ్మతో అత్యంత సుందరమైన వైభవయానంతో ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంతసేపు జానపద గీతాలతో వీధుల్లో మారుమ్రోగుతాయి. జలాశయం చేరుకున్న తరువాత మెల్లగా బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జారు విడుస్తారు. ఆ తరువాత మదిలి చక్కెర రొట్టెతో చేసినది అనే పిండి వంటను బంధుమిత్రులకు పంచిపెడతారు. ఆ తరువాత ఖాళీ తాంబలంతో పాడుతూ బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ 9 రోజులు ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకు వీధుల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి. హనుమకొండలో బతుకమ్మ దసరా పండుగల గురించి తెలుసుకుందాం. హనుమకొండ పట్టణం అయినప్పటికీ బతుకమ్మ దసరా పండుగలు మాత్రం పల్లెల్లో కంటే గొప్పగా జరుపుకుంటారు. పితృ అమావాస్యతో బతుకమ్మ పండుగ మొదలుపెట్టి 9 రోజుల పాటు సాయంత్రం బతుకమ్మ ఆడుతారు. అయితే 6వ రోజు మాత్రం బతుకమ్మ ఆడరు. పేత్రమావాస్య ముందు రోజు సాయంత్రం నుండి చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చిన అమ్మకదారులు తంగేడు, గునుగు, తామర, గుమ్మడి, బంతి, చామంతి మొదలగు పువ్వులను అమ్ముతారు. వీటితో పాటు బతుకమ్మను పేర్చడానికి సిబ్బులు, గుమ్మడి ఆకులు కూడా అమ్ముతారు. తిరిగి వీటన్నిటిని సద్దుల బతుకమ్మ ముందు రోజు కూడా అమ్ముతారు. బతుకమ్మ మొదటి రోజు నుండి 8 రోజుల వరకు అందరూ వారి ఇంటి దగ్గర గుళ్ళల్లో ఖాళీ ప్రదేశాల్లో బతుకమ్మ ఆడుతారు. కానీ 9వ రోజు మాత్రం దుర్గాష్టమి నాడు సాయంత్రం మాత్రం పిల్లల నుండి పెద్దల వరకు ఎన్నడూ ఇంట్లో నుండి బయటకు వెళ్ళని వారు కూడా ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు వేసుకొని వివిధ నగలను ధరించి తాము తయారు చేసిన బతుకమ్మను చేతబట్టుకొని పద్మాక్షమ్మ గుట్టకు పోతారు. బతుకమ్మల మధ్య ఉంచి బాలికలు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని గొంతెత్తి ఒకరు పాడగా మిగతా వారు ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు. సుమారు 1 గంట నుండి 2 గంటల వరకు అలా ఆడిన తరువాత బతుకమ్మను అక్కడే ఉన్న కోనేటి నీళ్ళలో వదులుతారు. బతుకమ్మతో పాటు సద్దులు కూడా పట్టుకొని పోతారు. సత్తిపిండి, నువ్వుల పొడి, పల్లీల పొడి, కొబ్బరి పొడి మొదలగు వాటిని కలిపి సద్దులు అంటారు. బతుకమ్మను నీళ్ళలో వదిలిన తర్వాత సద్దులను అందరూ పంచుకొని తిని పసుపు కుంకుమలతో ఒకరికొకరు ఇచ్చుకుంటారు. తిరిగి ఆటోలలో కానీ కార్లలో కానీ ఇంటికి చేరుకుంటారు. బతుకమ్మ పండుగ మరుసటి రోజు వచ్చే దసరా పండుగను కూడా హన్మకొండలో వైభవంగా జరుపుకుంటారు. దసరా రోజు ప్రతి ఒక్కరూ తమ తమ వాహనాలను కడుక్కొని పూలదండలు వేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కుతారు. చేతి పనులు వారు తమ పనిముట్లకు, పరిశ్రమల వారు తమ యంత్రాలకు పూజ చేస్తారు. పోలీస్, మిలిటరీ వాళ్ళు కూడా తమ ఆయుధాలకు పూజ చేస్తూ ఉంటారు. ఇండ్లకు ముగ్గు పోయటం, గృహప్రవేశాలు, దుకాణాల ప్రారంభం మొదలగునవి కొత్త పనులు చేస్తారు. బతుకమ్మ రోజు కూరగాయల భోజనం చేస్తే దసరా రోజు మాత్రం అందరూ శాకాహారులు మినహా మాంసాహార భోజనం చేస్తారు. పూరీలు, గారెలు చేసుకొని చాలామంది మధ్యాహ్నం కూడా సేవిస్తారు. సాయంత్రం 4 గంటల నుండి పురుషులు, స్త్రీలు, పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకొని జమ్మి కొరకు పద్మాక్షమ్మ గుట్టకు పోతారు. గుట్ట దగ్గరికి పోవడానికి బలమైన కారణం ఉందండోయ్. గుట్ట దగ్గరికి వివిధ ప్రాంతాల నుండి వచ్చి ప్రతి ఒక్కరూ వస్తారు. తమ చిన్ననాటి మిత్రులను, దోస్తులను కలుస్తారు. జమ్మి ఆకు తీసుకొని పాలపిట్టను చూసి దసరా ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన రావణాసుర వధ చూసి ఇంటికి వస్తారు. గుట్ట దగ్గర నుండి ఇంటికి వచ్చే వరకు వచ్చిన తర్వాత పెద్దలకు, మిత్రులకు జమ్మి ఆకు చేతిలో పెట్టి కాళ్ళకు మొక్కి ఆలింగనం చేసుకుంటారు. కొంత జమ్మి ఆకును బీరువాలలో వేసుకుంటారు. ఈ విధంగా బతుకమ్మ, దసరా పండుగలను హనుమకొండలో బాగా ఘనంగా జరుపుకుంటారు. వివిధ ఆచారాల గురించి కూడా తెలుసుకుందాం. జానపదులు తమ సంతు దక్కాలని అమ్మ దేవతలకు మొక్కుకునే ఆనవాయితీ పురాతనమైనది. పుట్టినటువంటి పిల్లను చల్లగా చూడమని అమ్మ దేవతల ముందు కట్టిన ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టిన పిల్లలు పుట్టినట్లు చనిపోతూ ఉంటే పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకుని పెంటమ్మ లేదా పెంటయ్య అని పేరు పెట్టుకుంటారు. మరికొందరు పుట్టిన పిల్లల్ని ఎవరికైనా ఇచ్చి బిచ్చంగా తిరిగి ఇయ్యమని కోరుకుంటారు. అట్లా తీసుకొని పిల్లలకు భిక్షపతి, భిక్షమ్మ అని పేరు పెట్టుకుంటారు. వాళ్ళే బుచ్చపతి, బుచ్చమ్మలుగా పిలువబడుతున్నారు. ఇట్లాంటి సందర్భాల్లోనే బతుకని పిల్ల బారెడనే సామెతలు పుట్టాయి.
పిల్లల్ని బతికించమనే వేడుకనే దేవతల్లో మన బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికే బతుకమ్మ బతుకయ్యలని పేరు పెట్టుకుంటారు. సమ్మక్క మేడారంలో బతుకయ్య పేరున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ పూల పండగ బతుకమ్మ ఎంగిలి పూలతో మొదలుపెట్టి సద్దుల బతుకమ్మతో ముగిసిపోతుంది. బొడ్డెమ్మ పండుగ నాడు బొడ్డెమ్మ బొడ్డెమ్మ వలలో బిడ్డాలెందరో వలలో అని పాడే పాట సంతానం గురించే కదా. నాటి రోజుల్లో నీళ్లాడే ప్రసవ సమయాల్లో శిశు మరణాలు జాస్తిగా ఉండేవి. నీటి రేవులే ఆనాటి తల్లులకు ప్రసూతి స్థలాలు. నీళ్లలో ప్రసవించే సమయంలో తల్లులు తమ సంతు బతికినందుకు ప్రతీకగా నీటి వారన పెరిగే తంగేడు, గునుగు పూలు ముద్దులను నిమజ్జనం చేసేవారు. ఆ తల్లుల యొక్క ఆచారమే బతుకమ్మ పండుగగా మారి ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంతానికే చెందడం మన గొప్ప సంస్కృతి యొక్క సాక్ష్యం. ఎవరికైనా 5-6 కన్నా ఎక్కువ మంది పిల్లలుంటే ఆ తల్లిని గౌరవించేవాళ్ళు. మానవ జాతి పిల్లల వల్లనే కదా ఇన్ని వేల ఏండ్లు మనగగలిగింది. అందుకే తల్లికంత గౌరవం, అమ్మతనం మీద భక్తి. ఆ భక్తే అమ్మ దేవతలకు కల్పించింది. పూజించి అమ్మ దేవతల పూజల్లో ఒక ఆరాధన రూపమే మన బతుకమ్మ. బౌద్ధంలో ముందు చెడ్డ దేవతలుగా, పిల్లల్ని ఎత్తుకుపోయే రాక్షసిగా పిలువబడ్డ హరీతి బుద్ధిని వల్ల మంచిదానిగా, పిల్లల్ని రక్షించే దేవతగా మారిపోయింది. ఆమెనే పిల్లల దేవతగా కొలుస్తారు. పుట్టిన తమ పిల్లలను బతుకాలని, రోగాలు రోష్టులు లేకుండా ఉండాలని హారతిని ఆరాధించేవారు. ఆ దేవత గురించి బౌద్ధ జాతక కథల్లో చదవగలం. వివిధ చారిత్రక దేశాల్లో దశల్లో ఈ దేవత విగ్రహాలు వేర్వేరు రూపాల్లో అగుపిస్తూ ఉంటాయి. చాళుక్యులు తమను తాము హరీతి పుత్రులుగా శాసనాల్లో చెప్పుకుంటూ ఉంటారు. 2వ శతాబ్దంలో ఇక్ష్వాకుల కాలం నుండి హారీతి శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. 12వ శతాబ్దం దాకా శాసనాల్లో హారీతి పేరు ప్రస్తావించబడింది. పిల్లల్ని బతికించే దేవత హారీతినే అనే బతుకమ్మగా భావించినారేమో. కూష్మాండుడిని దేవతకు ప్రతీకగా గుమ్మడి పువ్వులను పూజించే ఆచారమే బతుకమ్మ పండుగగా మారిందని కొందరి అభిప్రాయం. మన పూర్వీకులు ఇనుము, ఉక్కు తయారీకి తంగేడు చెక్కను వాడేవారని నేను విన్నాను. తోలు తయారీకి తంగేడు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే కదా. గునుగుకు నీళ్లను శుభ్రపరిచే గుణముంది. తమకు నిత్య జీవితారమైనటువంటి తంగేడు, గునుగు పూలతో మన పూర్వీకులు తమ అమ్మదేవతలను కూష్మాండుని పూజించే రూపమే పరిమాణంలో జాతరగా మారి ఉంటుంది. గునుగు, తంగేడు పువ్వుల్లో కొప్పరం రూపంలో పూల బతుకమ్మను పేర్చి శిఖరం లేదా శిఖ మీద గుమ్మడి పువ్వుంచి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. పూజ పువ్వులను తొక్కుటట్ల వేయనే ఆచారమే బతుకమ్మను నీళ్ళలో వదిలేసే సాంప్రదాయమైంది. దసరా పండుగ సందర్భంగా కొలిచే హిందూ దేవత నవదుర్గా రూపాల్లో కూష్మాండుని ఒకటి. 8వ రోజున కూష్మాండుని అర్చిస్తారు. అదే రోజు బతుకమ్మలాడుతారు. కొన్ని ప్రాచీన ఆచారాలు, మతాలు స్వంతం చేసుకున్న క్రమం చరిత్రలో కనిపిస్తుంది మనకు. ఈ పండుగ కూడా కులాల మసిపోయడం అనాచారం. ఇది ఎక్కువ పెద్ద కులాలు వాళ్ళు పండుగ కాదు, తక్కువ చిన్న కులాల జాతులు వాళ్ళదే అని, గిరిజనులదే అని, తొలి మొలకలను తొలి పూతను కొలిచే ఆచారం గిరిజనులదే అని, పువ్వంటే రేపటి ఫలమని వాళ్ళకు తెలుసు. ఆడపిల్లను పువ్వుల్ని కొలిచే పండుగే మన బతుకమ్మ. ఈ పండుగకు మతం లేదు, మతాచారాలు రుద్దబడ్డాయి. మన ప్రాంతంలో కూష్మాండుని ఆరాధన జైనుల వల్ల వచ్చింది. జైన మతానుసారులైనటువంటి కాకతీయుల వల్ల ప్రోత్సహించబడ్డ జైనంలో 22వ తీర్థకుని శాసన దేవత యక్షిణి అంబిక. అంబిక అమ్మ లేదా కూష్మాండి గుమ్మడి తీగ, గుమ్మడి పువ్వు. ఆమె ప్రతిమాల క్షణంలో చేతుల్లో ఫలాలతో 2 పిల్లలతో మామిడి చెట్లు కింద కూర్చొని ఉన్నట్లు ఉంటుంది. అంబిక కూడా ఒక అమ్మ దేవతే. ఈ దేవతలకు ప్రతిమా రూపాలు 5వ శతాబ్దం నుంచే కల్పించబడ్డాయి. అంతకు ముందున్నట్లు చారిత్రక ఆధారాలైతే లేవు. బతుకమ్మ తయారీలో కూడా చాలా భేదాలు కనిపిస్తాయి. బతుకమ్మ స్తూపాలు ఆకారంలో ఉంటాయి. లింగాల తయారీలో కూడా ఇటువంటి సంప్రదాయం ఉందని చాలా చోట్ల చెప్పబడింది. పూర్వం బౌద్ధులు తమ ఆరాధనలో భాగంగా చెప్పుకున్న స్తూపాలను పూలు, మట్టి, ఇసుక, పేడ, రాయి, ఇటుకలతో తయారు చేసుకునేవారు.
బౌద్ధ భిక్షులకు నిరంతరం ప్రయాణిస్తుండడం వలన స్తూపారాధనకు తమకు దొరికిన వాటినే స్తూపాలుగా చేసుకొని బుద్ధునికి ప్రతీకగా నమస్కరించేవారట. పూలు, ఇసుక, మట్టి, పేడ స్తూపాలను నీటిలో కలిపేవారు మర్యాదగా. వాళ్ళు తిరుగాడిన ప్రదేశాల్లో ఎన్నో వాగులు, ప్రవాహాలు బిక్కరేలుగా పిలువబడుతున్నది ఒక తెలంగాణలోనే. అందువల్లనే తొలత బౌద్ధులైన గిరిజనులు, వనజలు ఈ ఆచారాన్ని కొనసాగించి ఉంటారు. దానికి వారి కోరికలు మన్నించిన అమ్మదేవతకు ప్రతీకగా తర్వాత చేసుకుని ఉంటారు. పిదప కాలాల్లో వచ్చిన మత పరిణామాల వల్ల ఈ దేవతలను తమ తమ మత దేవతగా చేసుకున్నారు. ఆ దేవతలే బౌద్ధంలో హారీతిగా, జైనంలో ఆమ్రకుష్మాణిగా, హిందూ మతంలో అంబికగా పూజించబడ్డాయి. తెలంగాణలో అతి ప్రాచీనమైనటువంటి అమ్మదేవతల ఆరాధనే తల్లుల రూపంలో ఏ దేవత వచ్చినా తమ దేవతల్లో కలుపుకున్న సాంప్రదాయమే బతుకమ్మ జాతరగా నిలిచిపోయింది. దసరా పండుగతో బతుకమ్మను కలపడం, అమ్మ దేవతలను కాకుండా పితృదేవతలను పూజించే ఆచారంగా మారడం, పెత్రమాస పితృ అమావాస్యను ఈ పండుగల్లో చేర్చడం తర్వాతి కాలాల్లో వచ్చిన పరిమాణమే. జనపదుల ఆచారాలు చాలా ప్రాచీనమైనవి. అవి వేల ఏండ్ల పూర్వపులివి. ఒక్కో జాతికి, ఒక్కో ప్రాంతానికి పరిమితమైనవి. బతుకమ్మ మనకు మన తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. ప్రపంచంలో మరెక్కడా లేని పూల పూజ మన సంస్కృతి. బతుకమ్మ జానపదుల పండుగ. బతుకమ్మ ఆటల్లో గుస్సాడి నృత్యం, చప్పట్లలో జానపదుల పాట, ఆటల కలయిక మన మూలాలను ఎరుకపరిచే మంచి సాంప్రదాయం. బతుకమ్మ అచ్చ తెలుగు మాట. దాన్ని సంస్కృతీకరించి పౌరాణికం చేయవద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని చోట్ల అంతగా జరిగినప్పటికీ గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఘనంగా జరుపుకుంటారు. వాటిలో మాచెర్ల, కంబంపాడు, కారెంపూడి గ్రామాలలో జరుగుతుంది. తెలంగాణలో మాత్రమే విశేష ప్రచారాన్ని పొంది బతుకమ్మ పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మహానవమి వరకు 9 రోజులు ఈ బతుకమ్మ పండుగ జరుగుతుంది. దీనిలో భాగంగా మొదట 8 రోజులు పెళ్లి కాని ఆడపిల్లలు ఆడుకుంటారు. దీనిని బొడ్డెమ్మ అంటారు. 9వ రోజు మాత్రం చద్దుల బతుకమ్మ అంటారు. బతుకమ్మ పండుగ ఆశ్వయుజ మాసంలో రావటం వల్ల వర్ష ఋతువులతో నిండిన చెరువులు తొణికిసలాడుతూ ఉంటాయి. పండిన ఒరిగిన జొన్న చేలు, పచ్చగా పెరిగే పైరు సంపద, విరబూసిన చెట్లతో ప్రకృతి సౌందర్యమయంగా ఉంటుంది. ఈ పండుగ రోజుల్లో పుట్ట మన్నుతో ఒక బొమ్మను చేసి బహుళ పంచమి నాడు దానిని ప్రతిష్ఠించి దానిపైన ఒక కలశాన్ని ఉంచి కలశం పైన పసుపు ముద్దతో గౌరమ్మను నిలిపి పూలతోనూ పసుపుతోనూ అలంకరిస్తారు. ఈ విధంగా ప్రతి ఇంటిలోనూ చేయకపోయినా గ్రామాలలో ఒక గృహంలో చేసినా సరిపోతుందని వారి యొక్క అభిప్రాయం. బొడ్డెమ్మను నిలిపిన తరువాత ఆ వాడలో ఉన్న ఆడపిల్లలందరూ అక్కడ గుమిగూడుతారు. ఈ వినోదాలను చూడడానికి పెద్దలందరూ వస్తారు. ఇలా 8 రోజులు కన్నెపడుచులు ఆడుకుంటారు. తరువాత నవమి రోజున కోడి కూసే సమయానికి స్త్రీలు లేచి పరిసరాలన్నీ తిరిగి రకరకాల పూలు సేకరించి గోరువెచ్చని జీడి గింజలు నూనెతో తలంటి పూసుకొని నూతన వస్త్రాలు ధరించి అలికి ముగ్గులు వేసి ఇంట్లో చాప వేసి బతుకమ్మను పేర్చి గుమ్మడి పువ్వుల అండాశయాన్ని తుడిచి పసిడి గౌరమ్మగా పెడతారు. పసుపుతో ముద్ద గౌరమ్మను చేసి పెట్టి అగరవత్తులు వెలిగించి పసుపు గుంకాలతో అలంకరించి పగలంతా అలాగే ఉంచుతారు. సాయంత్రం పిన్నలు పెద్దలు నూతన వస్త్రాలు ధరించి స్త్రీలు వివిధ ఆకారాల్లో అలంకరించుకొని బతుకమ్మను చేత పట్టుకొని చెరువు కట్టకో కాలువగట్టకో దేవాలయానికి వెళ్ళి బతుకమ్మను మధ్య ఉంచి బాలికలు కన్నెపడుచులు స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు తరుస్తూ గొంతెత్తి ఒకరికొకరు పాడగా వలయాకారంలో తిరుగుతూ ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు. ఆ దృశ్యాన్ని గ్రామస్తులందరూ ఆనందిస్తూ ఉంటారు. మగపిల్లల కొయ్య కొట్టాలలో కాగితపు అంచులను కన్నెపిల్లల పైన స్త్రీలపైన ఉపయోగిస్తారు. బతుకమ్మ పాటలు ఒక్కో ప్రాంతంలో ఆయా మాండలిక పదాలతో ప్రతి చరణాంతరంలోనూ ఉయ్యాలలో అని, కోల్కోల్ అని,
చందమామ అని గౌరమ్మ అని పదాలు పాడుతారు. పాటల్లో లక్ష్మీ సరస్వతులు స్తోత్రాలేగాక అనేక పౌరాణిక గాథలైన శశిరేఖ, సతీ అనసూయ, కృష్ణలీల, సీతాదేవి వనవాసం మొదలైనవేగాక సారంగధర, బాలనాగమ్మకు సంబంధించిన పాటలు కూడా పాడుతూ ఉంటారు. బతుకమ్మ పండుగ వస్తుందంటే తెలంగాణ పల్లెలో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంగా భావిస్తారు. ఇల్లు శుభ్రపరుస్తారు, చక్కగా అలంకరించుకుని ఉంటారు. ఆడపిల్లల్ని పుట్టింటికి తీసుకువస్తారు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకు అత్తవారి ఇంటి నుంచి కాగితపు పూలతో చేసిన బతుకమ్మను వాయనంగా పంపుతారు. అత్తగారింట్లో ఉండే ప్రతి ఆడపిల్ల ఎప్పుడు కన్నవారింటికి వెళ్ళాలన్నా, కన్నవారి పిలుపు ఎప్పుడు వస్తుందా అన్నా, తనను తీసుకువెళ్ళడానికి అన్నా ఇంకా రాలేదే అన్న బాధను వ్యక్తపరుస్తారు. ఉదాహరణకు పండగ వస్తుందంటే ప్రియునికి రాకకై ఎదురు చూసే ప్రియురాండ్లు పాడుకునే పాట బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, నానోము పండింది ఉయ్యాలో, నీనోము పండిందా ఉయ్యాలో, మావారు వచ్చిరి ఉయ్యాలో, మీవారు వచ్చిరా ఉయ్యాలో. ఇలా ఈ విధంగా ఎన్నో పాటలు పాడుతారు. 9వ నాడు బొడ్డెమ్మ చర్చించి కలశంలో ఆవాడ పిల్లలు ప్రతిదినం తెచ్చిపోసే బియ్యం, పరమాన్నం వండి పంచిపెట్టి ఒక బావి దరి చేరి బొడ్డెమ్మ బొడ్డెమ్మ బిడ్డలెందరాయే, బవిల పడ్డవారి వారిద్దరమ్మ ఇలాంటి పాటలెన్నో పాడుకుంటూ ఉంటారు. తెలుసుకున్నారు కదండి బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఎంత గొప్పగా జరుపుకుంటారనేది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.